ఈ రాత్రి పరిచర్య కొరకు సహోదరుడు సహోదరు ఆమె జమగలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా సీఎం ప్రార్థనా సహవాస యొక్క పరిచర్యలో శుక్రవారం ప్రార్థనకై చేరి వచ్చేటువంటి ఈ ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. ఆ రీతిగానే ఈ రాత్రి కూడా మీ సన్నిధికి మేము వచ్చాం. ప్రభావ మేము ప్రార్థన చేయడానికి చేరి వస్తే మా ప్రార్థన మీరు ఆలకించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడిగా ఉండాలి. అందుకంటే ముఖ్యంగా నిజమే యుక్తంగా మంచిగా సరైన విధానంలో ప్రార్థన చేయటం మాకు చేత కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్య ఉన్న కారణాన్ని బట్టి మాలో ఉన్న కారణాన్ని బట్టి మా ప్రతి విన్నపాన్ని మీకు అనుగుణమైన విధానంలో మరల్చి జవాబు అనుగ్రహిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత ఈ భూమి మీద మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తాము. పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాం. రాగలిగిన బిడ్డలందరి బట్టి వందనాలు. మరి ప్రారంభిస్తున్న విధానంలో పాటల్లో వాయిద్యాల్లో వాక్యధ్యానంలో అన్నింటిలో మీరు సాయం చేసి మేము గడిపే సమయం మాకు ఆశీర్వదకరంగా ఉంచాము. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. శివుని గీతాల పాటల పుస్తకంలో నుండి 572వ పాట. 572 ప్రభువా పంపు వర్షము అన్నదంట.
Lord.
ధ్వనితో ధ్వనితో పాట సంఖ్య 586 పడదాం. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాం. దీనులమై మొరపెట్టుచున్నాం.
నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. ఐదు 546 నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. వారు తమల వృక్షము వలె కొమ్ము వేయుదురు. వారు అయ్యే పెట్టు మోగ్రాయము కాని గొప్ప సంగతులు. పెట్టు మోగ్రాయము కాని గొప్ప సంగతులు. మరియు గూఢమైన దేవుడే మరియు గూఢమైన దేవుడే వారు
794వ పాట 675 ఆత్మరచన. సమయంలో ప్రార్థన కొరకైనటువంటి వర్తమానం మీద చంటను వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటాం. ప్రార్థన పరిచర్య కొరకే కొద్ది మాటలు చూసుకుని ప్రార్థన పరిచర్యకు వెళ్దాం. 17వ అధ్యాయం కీర్తనలు 17వ అధ్యాయం కీర్తనలు 17వ అధ్యాయం కీర్తనలు 17వ అధ్యాయం మొదటి 6 మాటలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 17వ అధ్యాయం మొదటి 6 మాటలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కన్ను దృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గమును యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. చిన్న ప్రార్థన చేసుకున్నామని. ప్రేమగల తండ్రి, అత్యంత దయాకృప కనికరం కలిగిన గొప్ప దేవుని ఆరాధనాడు ప్రభు. నాన్న నిలువబడుతుండగా తండ్రి నన్ను సంపూర్తిగా మరుగుపరుచుకుని ఎట్టి విధానంలో మేము ప్రార్థన సహవాసంకి రావాలో, ఎట్టి ప్రభావ మేము ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పించమని, ఏ మాటలు మాకు అవసరమైనవో అట్టి మాటలు మీరు మాతో మాట్లాడమని, నన్ను సంపూర్తిగా మీరు మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని బ్రతిమాలు వేడుకుంటూ దీన ప్రార్థన యేసుక్రీస్తు బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చాలాసార్లు బహుశా మీరు వినుంటారు ఇది అన్నవాళ్ళు చెప్పినప్పుడు. పైన దావీదు ప్రార్థన అనే మాట మనం చదువుతూ ఉన్నాం కదా. సో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవాది దేవునికి. ఏమనంటే మొట్టమొదట ఈ అధ్యాయం అంతా మనం ఒకసారి గమనించినట్లయితే 15 మాటలు ఉన్నాయి. ఈ 15 మాటలో ఇంచుమించు దేవునికి సంబంధించిన నీ అనే మాట 12 సార్లు రాయబడింది. అంటే నీ మాట, నీ వాక్యము, నీవు స్థిరపరిచితివి, తర్వాత నీ రెక్కలకు నీడన, అంటే ఇటు రీతిగా నీ అనే పదం ఇంచుమించు 12 సార్లు రాయబడింది. అంటే దేవునికి తను ఏమై ఉన్నాడో ఎరిగి ఉండి దేవుని పాదసన్నిధికి వస్తున్నాడు మొదటిగా. ఇంకోటి తను ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. మొట్టమొదటి దేవుడు ఏమై ఉన్నాడో చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా తను ఎలా ఉన్నాడు, ప్రార్థన చేయడానికి వస్తున్న దావీదు ఏ పరిస్థితులు ఉన్నాడు ఆయా సందర్భాల్లో. ఈ కీర్తన రాసినప్పుడు దావీదు ఏ పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాడో, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు అనేది ఒకటి. మూడవది కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటి దావీదు గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి దావీదు అంటున్నాడు, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించము, నా ప్రార్థనకు చెవియొగ్గము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు.
మొట్టమొదటి తను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, తను ఎలా ప్రార్థన చేస్తున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు నీ దగ్గరికి ప్రార్థన చేస్తున్నాను, అది ఎలాంటిదంటే నీ వైపు నేను చూస్తూ ఉన్నాను, న్యాయం ఆలకించము, చెవియొగ్గమని చెప్తే ఏమంటున్నాడంటే, నేను చెప్పేది నా హృదయాంతరాల్లో కపటమైన మనస్సు కలిగి నేను చెప్పడం లేదు, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. వాస్తవంగా నేను అనుభవించి నేను ఏదైతే బాధలు ఉన్నానో, ఇబ్బందుల్లో ఉన్నానో దానిని నీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నీవు నాకు నా ప్రార్థనకు ఆలకించి నాకు జవాబు ఇవ్వమని ఆయన చెప్తా ఉన్నాడు. మొట్టమొదట కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని చెప్తున్నాడు. అంటే ఆయన పెదవులు లేదా ఆయన హృదయము కపటమైనది కాదు అని తెలియజేస్తూ ఉంది. కిందకు వచ్చినట్లయితే నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చింది కాక, నీ కనుదృష్టి న్యాయముగా చూసును, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. పెదవులేమో కపటమైనవి కాదు, హృదయం లోపల కూడా, హృదయాంతరాల్లో కూడా దేవుడికి సమస్తం ఎరిగినవాడు. కాబట్టి అనేక మనసారి మనం విన్నాం, ఆయన మనల్ని పరిశీలించిన వాడు ఉన్నాడు, పరిశోధించిన వాడు ఉన్నాడు, ప్రజలు ఏమి చేయించున్నారు ఆయన చూస్తున్నవాడుగా ఉన్నాడు. అలాంటి అతను చూసినప్పుడు, దావీదుని దగ్గరగా చూసినప్పుడు, దావీదుని పరిశీలించినప్పుడు, దావీదుని పరిశోధించినప్పుడు దావీదు హృదయములంట ఎటువంటి దురాలోచన కూడా ఆయనకి కనిపించలేదంట. ఇంకో మాట చూసుకున్నట్లయితే, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అతను మాట్లాడే మాటను బట్టి కానీ, లేకపోతే ఇతరులతో తను ఆడే సంభాషణలో కానీ ఎప్పుడు కూడా అతిక్రమింపలేదంట. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారమే మాట్లాడడానికి ఇష్టపడుతూ వచ్చాడు తప్ప ఎప్పుడు కూడా బిహైండ్ ద బాండ్, ఆ బాండ్ దాటి బయటికి వెళ్ళి మాట్లాడలేదు ఇప్పుడు కూడా అతను. ఇక కిందకు వచ్చినట్లయితే, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. సో దీన్ని ఎలా మాట్లాడుతున్నాడంటే, ఆ మాటలో ఎటువంటి అతిక్రమం లేదు. ఎందుకు అతిక్రమం లేదంటే, నీ మాటను నా హృదయంలో ఉంచుకొని నేనేం చేస్తున్నాడు, తను కాపాడుకున్నాడంట. తర్వాత కిందకు వచ్చినప్పుడు, నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. దేవుని యొక్క మార్గములు, దేవుడు ఏ విధానంలో నడవమని చెప్పాడు, ఆ మార్గంలో అతను నడతలను ఏం చేశాడంటే స్థిరపరచుకున్నాడంట. అయితే దేవునికి ఇష్టమైన హృదయం కలిగిన వాడు ఉన్నాడు, కపటమైన పెదవులు కలిగిన వాడుగా లేడు. ఆయన పరిశోధించినప్పుడు ఆ హృదయంలో ఎటువంటి దురాలోచన లేదు. ఆయన కాళ్ళు జారకుండా దేవుని యొక్క మాట ప్రకారం నడుస్తూ ఉన్నాడు. అన్నిటికన్నా ఆయన నడకలను దేవుని స్థిరపరుచుకున్నాడు. అయినప్పటికీ కూడా దావీదుకి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు ప్రియమైన సహోదరి సోదరుడా, నా జీవితంలో నిత్యం ప్రార్థనా సహవాసంలో ఉంటున్నాం, పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, సహవాసంలో ఉన్నాం, సఖ్యతగా ఉన్నాం, ప్రేమ కలిగి ఉన్నాం. అన్ని పరిస్థితులు ఉన్నాయి మన జీవితాల్లో. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి వచ్చేటప్పుడు దేవుడు మరీ ఎక్కువగా ఆయనతో సహవాసం చేయడం కొరకే, దేవుడు అనేకమైన పరిస్థితుల నుంచి మనం నడిపించినప్పుడు, ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను విడిపించను, నిన్ను విడువనని చెప్పుడు కొరకే అనేకమైన పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. వాటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, సమస్తము దేవుని చిత్త ప్రకారం నడిచినప్పుడు, దేవునికి ఇష్టమైనది మనం నడిచినప్పుడు తప్పకుండా దేవుడు కార్యాలు చేసిన వాడు ఉన్నాడు. ఈ కీర్తన రాసినప్పుడు అసలు దావీదు యొక్క పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ కీర్తన రాస్తున్నాడు, అసలు ఈ కీర్తన రాయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి, ఎందుకు న్యాయమును ఆయన అంటున్నాడు. ఫస్ట్ మాట చూసుకున్నట్లయితే, న్యాయమును ఆలకించుము. ఏంటి న్యాయము, దావీదు చేసిన న్యాయము? ఎందుకు దావీదు న్యాయముగా నేను ఉన్నానని చెప్తూనే ఆలకించమని చెప్తా ఉన్నాడు? దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ కీర్తనకు సంబంధించి అసలు ఎందుకు ఈ కీర్తన రాశాడని మనం ఆలోచన చేసినట్లయితే మనకి ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసమని మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, మాయోను అరణ్యంలో సౌలు దావీదుని తరుముతూ ఉన్నాడు. దగ్గరకు వచ్చేసాడు. కొద్దిసేపట్లో ఇంచుమించు దావీదు దొరికిపోతాడన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్న సందర్భంలో సడన్గా సౌలుకి ఏమో ఫిలిస్తీయులు నీ రాజ్యం మీద దండెత్తి వచ్చారని చెప్పగానే సౌలు దావీదుని తరమడం మాని వెనక్కి వెళ్ళిపోతాడు. వాస్తవంగా దావీదు యొక్క ఆలోచన ఏంటి, ఇంచుమించు
అక్కడ మనం 24 అధ్యాయం, ఒకసారి 24 అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం రండి. 24 అధ్యాయం చదివినట్లయితే మీకు అది 23 తర్వాత నేను ఒకసారి చూపిస్తాను. 24 అధ్యాయం అక్కడ కిందన ఉంది ఒక మాట రండి. మొదటి 3 మాటలు నేను ఒకసారి చదువుతుంది, దయచేసి వినండి. 24 1 2 3 ఒకసారి చదువుతున్నాను. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుడుకు బయలుదేరును. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడును. అందులో సౌలు శంఖానవతకుని పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండిన గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన యెహోవా నీతో చెప్పిన దినం వచ్చానని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండాను అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయును, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పెను. ఆ తర్వాత కిందకు వచ్చినట్లయితే అక్కడున్న ప్రజలందరూ, అంటే ఎవరైతే దావీదుతో వాళ్ళందరూ కూడా సౌలుని చంపుదామని పైకి వెళ్తారు. కానీ దావీదు ఏం చేస్తున్న వాళ్ళందరినీ అడ్డగిస్తాడు. ఎందుకు ఇది మీకు నేను తెలియజేస్తున్నానంటే, సౌలు దావీదుని తరుముతూ ఉన్నాడు, దావీదు దొరకలా. కానీ సౌలు దావీదుకి దొరికినప్పుడు దావీదు చంపడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అతను దేవుని చేత అభిషేకింపబడినవాడు కాబట్టి నేను అతను చంపకూడదని ఆలోచన కలిగి పై వస్త్రపు చెంగును కోస్తేనే ఎంతో బాధపడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకే నేను ఈ కీర్తనలు రాస్తున్నాడు, యెహోవా న్యాయమును ఆలకించుము. నేను ఎంతో న్యాయంగా వాళ్ళ పట్ల ఉంటున్నాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ రండి చూద్దాం. 10వ మాట చూసుకున్నట్లయితే వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు. 17వ అధ్యాయం కీర్తనలు 17 10వ మాట చూసుకున్నట్లయితే వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును, మా అడుగులను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దావీదుని తరుముతూ ఉన్నారు. కానీ దావీదుకి అవకాశం వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుని నామాన్ని బట్టి దేవుని చేత అభిషేకించబడ్డాడని గుర్తిరిగి సౌలుని చంపడానికి ఇష్టపడలేదు. అక్కడికి పై వస్త్రపు చెంగును చిన్నది కోసినందుకే దావీదు బాధపడుతూ ఉన్నాడు. దావీదుతో ఉన్న సుమారు ఇంచుమించు 600 మంది వాళ్ళందరూ కలిసి ఆయన దొరికాడు కదా చంపేద్దామని పైకి వెళ్తే దావీదు వాళ్ళని అడ్డగించినట్టు మనం చూస్తాము ఆ 24వ అధ్యాయంలో. అంటే అలాంటి న్యాయముగా ఉన్న దావీదు పట్ల సౌలు వాస్తవంగా న్యాయంగా ఉండాలి కదా, కానీ న్యాయంగా లేడు. సౌలు దావీదుని చంపుదామని తిరుగుతూ ఉన్నాడు. ఆ 23వ అధ్యాయంలో మీకు తీయించాను నేను. అక్కడ దగ్గరికి వచ్చేసరికి అద్దరే కొద్ది దూరం ఉన్నారనగానే ఫిలిస్తీన్లు మీ రాజ్యం మీదకి వచ్చారనగానే మళ్ళీ వెనక్కి సౌలు వెళ్ళిపోవడం మనం చూస్తాము. అక్కడ భయవిముక్తి శిల అనే ఒక దానికి పేరు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నానంటే, ఒకడు న్యాయంగా ఉన్నాడు, ఆ న్యాయాన్ని బట్టి దేవా నేను న్యాయంగా ఉన్నాను కాబట్టి న్యాయాన్ని బట్టి నువ్వు ఆలకించి ఆ బంధకాలన్నింటి నుంచి నన్ను విడిపించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన సహోదరి సహోదరుడా, ఈరోజు దావీదు ఈ మనం మొదటి 4-6 మాటలు చదువుకున్నాం కదా, ఈ 10వ మాట నుంచి చదివినట్లయితే ఏవైతే దావీదు జీవితంలో దేవుడు చూస్తూ వచ్చాడో ఈ 10వ మాట నుంచి చదివితే ఆ లక్షణాలు ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. చూద్దాం ఒకసారి, సరిపోలిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రండి ఒకసారి చూద్దాం రండి. మొదటి మాట 2వ లైన్ నేను చదువుతున్నాను. నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు కదా. ఇప్పుడు రండి 10వ మాట చూసుకున్నట్లయితే అదే అధ్యాయంలో 10వ మాట చూసుకున్నట్లయితే వారు తమ హృదయమును కఠినపరుచుకున్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడను, మా అడుగు జాడలను గుర్తుపెట్టి వారు ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని ఉన్నారు, మమ్మల్ని నేలను కూర్చుటకు గురి చూస్తున్నారు, వారు చీల్చుటకు ఆతురపడి సింహం వలె ఉన్నారు. ఇక్కడ వాళ్ళ హృదయంలో ఏ దురాలోచన లేదు, కానీ హృదయం ఏం చేస్తున్నారు? వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని దావీదు మీదకి వస్తూ ఉన్నారు. ఇక్కడ దావీదు దేవుని యొక్క మాటను దేవుని యొక్క చిత్తాన్ని బట్టి తన అడుగులను స్థిరపరచుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని భయం కలిగిన దావీదుని చంపుదామని వాళ్ళ అడుగులను పరిగెడుతూ ఉన్నారు. ఇంకా కిందకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, దుష్టుని చేతిలో నుండి పై మాట చూసుకున్నట్లయితే 12వ మాట, వారు చీల్చుటకు ఆతురపడి సింహం వలన చాటైన స్థలంలో పొంచి కొదమ సింహం వలన ఉన్నారు. అంటే వాళ్ళ కాళ్ళు ఎలా ఉన్నాయి? దావీదు కాళ్ళు అంట దేవుని చిత్త ప్రకారం జారలేదంటే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే
చాటైన స్థలాలు ఎక్కడున్నాయో, ఎక్కడెక్కడున్నాయో ఆ స్థలాలన్నింటికి వెళ్ళి దావీదుని వెతుకుతూ ఉన్నారు చంపదామని. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అనుభవించిన ఎన్గేది అనే ఆ యొక్క అరణ్యముల్లో దావీదు అనుభవించిన అవన్నిటిని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించాడని గుర్తెరిగి దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. మన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా జీవితంలో ఎట్రీతైన విధానంలో సాగిపోతూ ఉన్నాం. ఆయన హృదయము ఎటువంటి దురాలోచన లేదు, ఆయన పెదవులు కపటమైనవి కాదు, ఆయన కాళ్ళు దేవుని యొక్క మాటలను బట్టి స్థిరపడినవిగా ఉన్నాయి, ఆయన కాళ్ళు జారిపోలేదు. అందుకే ఆయన అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నీవు నన్ను కాపాడమని చెప్తా ఉన్నాడు. మన కనుపాపను ఎట్రీతే మనం కాపాడుకుంటామో దేవుణ్ణి అట్రీతే నన్ను కాపాడము అని చెప్తా ఉన్నాడు. ఇంకొకటి, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు. యెహోవా రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తాయన్న మాట మనం చాలాసార్లు విన్నాం. ఒకసారి ఆ యెహోవా రెక్కలు నెమ్మదినిచ్చిన ఒక దగ్గర ఇక్కడేమంటున్నాడంటే నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు. అంటే దావీదు తనకున్న వ్యక్తిత్వం, అంటే తను ఎట్రీతైన విధానంలో దేవుని యందు భయం కలిగి సాగిపోయాడో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా లెమ్ము నన్ను రక్షించమని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ అధ్యాయం అంతా నేను చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, వ్యక్తిగతంగా నేను నా వ్యక్తిగత జీవిత విధాన శైలిలో మనం అట్టి రీతైన విధానంలో సాగిపోయి మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని అనిపించింది. ఇంచుమించు కొన్ని 1970 ఆ సంవత్సరాల్లో మనకి విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇస్రో అని ఒకటి ఉంది మనకి. ఆ టైంలో అప్పుడే కొత్తగా సైంటిస్టులు అందరినీ పిలుస్తూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు సర్ సివి రామన్ అని ఆయన అందరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు అన్నమాట. కొత్త సైంటిస్టులు మాకు కావాలి, మీరు రండి అని పేపర్ ప్రకటనిస్తే కొన్ని 100 మంది వెళ్ళారు దానికి ఇంటర్వ్యూకి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు 15 మంది, 100 మంది వెళ్ళారు, ఎక్కువ మంది వెళ్ళారు, కానీ 15 మందిని తీసుకున్నారు. మిగతా వాళ్ళందరినీ వీళ్ళకి ట్రావెలింగ్ డబ్బులు ఇచ్చేసి పంపించే, మీరు మళ్ళీ సంవత్సరం రండి, బాగా చదవండి, ప్రయాసపడి రండి అని సర్ సివి రామన్ గారు వాళ్ళందరికీ చెప్పారన్నమాట. ఓకే, వాళ్ళందరూ ఓకే గో బ్యాక్ వెళ్ళిపోయారు. బట్ ఒక పర్సన్ మాత్రం సర్ సివి రామన్ ఇల్లు ఎక్కడని తెలుసుకొని వాళ్ళ ఇంటి బయట నిల్చొని ఉన్నాడు. సాయంత్రం 5 అయిపోయింది, ఇంక రాలేదు ఈయన. 7 గంటలకు వచ్చాడు. ఎవరబ్బా నేను గోర్ఖాని అడిగితే, ఏమో సార్ మిమ్మల్ని కలవాలని వచ్చాడంటే నాకు టైం లేదు ఇప్పుడు అని చెప్పేసి ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ 6 o'clock మళ్ళీ అక్కడే ఉన్నాడు అబ్బాయి. మార్నింగ్ 6 o'clock వచ్చాడు ఆయన. అంటే నేను అటు చూస్తున్నాను, ఇక్కడే ఎందుకు ఉన్నావంటే ఆయన అన్నాడు, సార్ మీతో ఒక 5 minutes నేను మాట్లాడాలంటే నాకు ఇప్పుడు సమయం లేదు, ఈవినింగ్ 3 o'clock ఒకసారి ఆఫీస్కి రా అంటే ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోపలికి పిలిచాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన ట్రావెలింగ్కి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రావెలింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే ఈయనకి ట్రావెలింగ్ అందరితో పాటు ఆయన ఏం చేశాడు, అందరికీ 100 ఇచ్చేసాడు అన్నమాట. ఈయన కూడా 100 రూపాయలు ఇచ్చేసాడు. అయితే వాస్తవంగా తనకు అయింది ఏంటంటే 90 rupees మాత్రమే అయ్యాయి. తిరిగి 10 rupees బ్యాక్ చేయాలి ఆయన. దానికోసం 1.5 day అక్కడ వెయిట్ చేస్తూ వచ్చాడనమాట. సార్ ఏం లేదు సార్, నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చి తిరిగి వెళ్ళడానికి నాకు 90 రూపాయలు మాత్రమే అవుతుంది, ఈ 10 రూపాయలు మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతుందని ఆలోచన చేసి ఉండిపోయాను సార్ అనగానే 10 రూపాయలు తీసుకుని వెంటనే ప్యూని పిలిచాడంట ఆయన సర్ సివి రామన్ గారు. పిలిచి రేపు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వంట. అదేంటి సార్ ఎగ్జామ్లో పాస్ పోయాడు కదంటే ఆయన అన్నాడంట, అఫ్కోర్స్ ఎగ్జామ్లో పాస్ పోయాడు కానీ క్యారెక్టర్లో పాస్ అయ్యాడబ్బా. ఎగ్జామ్లో పాస్ పోయాడు కానీ క్యారెక్టర్లో పాస్ అయ్యాడు. మనం దావీదు గురించి మనం దగ్గరగా వెతికి మనం చూసినట్లయితే బుద్ధిపూర్వకంగానే అనేకమైన సార్లు దావీదు తప్పిపోయినట్లు మనం చూస్తున్నాం. కానీ దేవుడు చివరికి ఏమంటున్నాడంటే, దావీదు నా హృదయానుసారి నేను చెప్పగలుగుతా ఉన్నాడు. ఏమయ్యాడు తర్వాత అంటే, తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు చివరి వరకు కూడా అక్కడికి దేవుని మందిరము శ్రేష్టముగా నిర్మించుకోవాలని ఆశపడిన వ్యక్తి ప్రతిదాన్ని సమకూర్చడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. కట్టడం అయితే దావీదు కట్టకపోవచ్చు కానీ ప్రతిదాన్ని కూడా సమకూర్చాడు. ఈసారి సివీరమని అన్నాడంట, అఫ్కోర్స్ ఈయన ఎగ్జామ్లో పాస్ పోయాడబ్బా కానీ క్యారెక్టర్లో ఈయన ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయ్యాడు, కాబట్టి ఇతనికి జాబ్ ఇవ్వని చెప్పాడంట. ఆ తర్వాత ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, మంచి సైంటిస్ట్ అయ్యాడు. PSLV 1 అని మొట్టమొదటి స్టార్ట్ అయింది ఆయన వల్లనే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వ్యక్తిగత జీవితంలో అనేకమైన సార్లు మనం పడిపోయినప్పటికీ కూడా అంతిమంగా మనం ఏమవ్వాలంటే దేవుని చేత ఇష్టలుగా పిలువబడాలి. అదే మన జీవితం యొక్క సారాంశం. అంతమించి ఇంకేం ఉండదు. దావీదు జీవితం మనం చూసుకున్నట్లయితే ఆ పరిస్థితుల నుంచి ఒకరు విడిపించబడినప్పటికీ కూడా ఆ తర్వాత వెంటనే సౌలు తరుగుతూ వచ్చాడు. ఇంచుమించు 12 అరణ్యాలు, 12 ప్రదేశాలు దావీదు తిరుగుతూ, 12 గుహలు దావీదు తిరుగుతూనే ఉన్నాడు. అయినప్పటికీ
ఎన్నోసార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా సౌలుని చంపడానికి దావీదు ఇష్టపడలేదు. సౌలు చనిపోయిన వార్తను తీసుకొచ్చిన వ్యక్తినే తిరిగి చంపవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలాంటి దావీదు అలాంటి గొప్పవాడు. ఎందుకంటే దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిని మనం ఎటు రీతిగా చూడాలి అనేది ఆలోచన చేస్తూ వచ్చాడు ఆయన. ఈరోజు దావీదు జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, మొట్టమొదట ఆయన దేవుడు అంట ఉదయము రాత్రి పరిశోధించినప్పుడు అంట ఆయన హృదయంలో ఎటువంటి దురాలోచన లేదంట. ఇంకోటి, ఆయన అడుగులు జారిపడలేదు. దేవుని యొక్క మాటలను నిత్యము ఆయన మాటలోనే ఆ అడుగులు స్థిరపరచుకొని సాగిపోతూ ఉన్నాడు. ఇంకోటి, ఆయన పెదవులు కపటమైనవి కాదు. అందుకే నేను అంటున్నాడు, ఏమంటున్నాడు, యెహోవానేమో వానిని ఎదుర్కొని 12వ మాట చూసుకున్నట్లయితే 17-12వ మాట చూసుకున్నట్లయితే యెహోవానేమో వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపము, లోకుల చేతుల నుండి ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపమని చెప్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చిత్తంలో నేను అట్రీతన విధానంలో సాగిపోయినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాడు దావీదు, చివరి మాట 15వ మాట చూసుకున్నట్లయితే, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. ఇప్పుడు చూస్తాం ఆయన్ని, ఇప్పుడు చూస్తాడు దావీదు. చనిపోయిన తరువాత దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు, దేవుని చిత్తం నడిచినప్పుడు అప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని ఆయన చూస్తాడు. కిందనేమంటున్నాడు, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఒకవేళ ఆ సమయంలో క్రీస్తు ప్రభువు ద్వారా ఒకవేళ తండ్రిని ఆయన చూస్తాడేమో. అందుకే నేను నీ ముఖ దర్శనాన్ని నేను చూస్తాను. ఈరోజు నా జీవితంలో అట్రీతన విధానంలో మనం ఒకవేళ సాగిపోయినట్లయితే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ లక్షణాలు మన జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే ఒకవేళ వాక్యం మనం చదవలేకపోవచ్చు, బాగా పాటలు పాడలేకపోవచ్చు, ఒకవేళ మంచిగా ప్రార్థన మనం చేయలేకపోవచ్చు కాక, కానీ మన వ్యక్తిత్వాన్ని లేదా మన క్యారెక్టర్ని మనం కాపాడుకుంటే ఒకరోజు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడవచ్చు. దానికోసం ఇప్పటి నుంచే మన అట్రీతన విధానంలో సాగిపోయినప్పుడు మన పెదవులు కానీ, మన హృదయం కానీ, మన కళ్ళు కానీ, మన కాళ్ళు కానీ ఏవి కూడా దేవుని చిత్తం నుంచి పక్కకి వెళ్ళకుండా దేవుని చిత్తంలో ఉన్నట్లయితే అట్రీతన విధానం మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని దావీదు మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆలోచించేద్దాం. మనకి స్కూల్స్లో కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, బట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారో తెలుసా? దేవుడే ఇస్తాడు క్యారెక్టర్ సర్టిఫికేట్. దాన్ని మనం కాపాడుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఆయన హృదయంలో ఎటువంటి దురాలోచన లేదంట. ఈరోజు ఏకంగా కూడి మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ప్రతి దాని పట్ల మనకు ఒక ఆలోచన, ఓకే దేవుడికి తప్పకుండా ఈ కార్యం చేయగలడని ఎప్పుడైతే ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేస్తామో అనేకమైన అద్భుతాలు మనం చూడగలిగాం. అక్కడ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడు ఉన్నాడు. ఎప్పుడు అంటే మనం అట్రీతన విధానంలో సాగిపోయినప్పుడు దేవుడు తప్పకుండా మనకి జవాబిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. ఆమేన్. ప్రార్థనకై చేరి వచ్చినప్పుడల్లా మనం దావీదు యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రోత్సాహం మనకి వచ్చేటువంటి విధానం. ఇంకా 6వ వచనంలో దావీదు చేస్తున్న ప్రార్థన మనం చదువుకున్నాం. దాని గురించి ఈ విషయాన్ని కూడా ఆలోచన. అంటే దావీదు కపటమైనటువంటి పదాల నుండి వచ్చినటువంటి కాదు నా ప్రార్థన అంటున్నాను. కపటము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నేను చెప్పేది లోన ఒకటి ఉంటుంది, అడిగేది ఒకటి ఉంటుంది. లోన ఒకటి ఉంటుంది, బయటకు అడిగేది ఇంకోటి ఉంటుంది. ఇచ్చినప్పుడు దాని విషయంలో తృప్తి ఉంటుంది, ఇచ్చినప్పుడు దాని విషయంలో మరి సంతోషం. అంటే దాని అర్థం ఏంటంటే, మనం మనసులో ఒకటి అనుకుంటాం, ప్రార్థన ఒకటి చేస్తాం. దాన్ని ఏమంటామంటే నీ చిత్తమైతే అనే మాట. నీ చిత్తము అన్నప్పుడు మరి దానిని మనం అంగీకరించాలి కదా, అట్లా చేయాలి కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన ప్రార్థనను మలచడానికి
చాలా అద్భుతకరమైనటువంటి ఆశీర్వాదం మనకి అనుగ్రహించిన వారు ఉన్నారు. అందుకే దాదాపు ఖచ్చితంగా చెప్పారు, నా కాలు జారలేదు, మీరు నన్ను పరిశోధించినప్పుడు ఏ దురాలోచన నాలో కనపడదు. అంటే కపటమైనటువంటి విధానంలో నా ప్రార్థన లేదు. ఈ దినం మనం కూడా అట్టి అనుభవం కలిగిన వాళ్ళని ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అది చిత్త ప్రకారంగా మన ప్రార్థనలను మలిచి ప్రార్థనకు జవాబిస్తాం. ఒకసారి ఆశ్చర్యం కావచ్చు, అయితే దేవునికి చిత్తం మన జీవితాలలో నెరవేర్చబడటానికి దేవుని యొక్క ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా మన పట్ల ఆయన ప్రణాళిక విధానంలో ఇప్పుడు కూడా అట్టి క్షేమాభివృద్ధి కలిగి చేసేది కానీ. కాబట్టి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించండి. కొన్ని అంశాలు చెప్పబడుతూ ఉన్నప్పుడు వాటి కొరకే మరి సమయాన్ని వృధాపరచకుండా దేవుడిచ్చిన భాగాన్ని బట్టి ప్రార్థన చేయడానికి ఆలోచించాలి. నేను దినాన్న ప్రార్థన చేస్తూ వచ్చిన విధానంలో దేవుడు చేసినటువంటి మేలుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, అన్ని విధానాల్లో క్రమమైన విధానంలో జరిగిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ మరి వచ్చినటువంటి విధానంలో దేవుడు మనలను ఆ రీతిగా సిద్ధపరిచాడు. అందుబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ఒక ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు నేను జరిగిన విషయంలో దేవునికి స్తుతులు చెల్లించాను. ఘనంగా జరగడానికి సంవత్సరం పర్యావరణాలను జరిగించిన దాన్ని బట్టి ఆచరిస్తున్నాను. దాని విషయమే మేము అందరం చేసిన ప్రార్థన, అలాగే ప్రభుత్వం మా భక్తులు చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రభుత్వం మీరు అంగీకరించి ఆలోచించి ప్రభుత్వం ఆ యొక్క ప్రార్థనలు ప్రభుత్వం విధానం స్థితిగా ప్రభుత్వం ఘనంగా జరగడానికి మేము చేసిన కార్యాలను ఆచరిస్తున్నాను. తర్వాత కాలంలో వచ్చి ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చడానికి ఆలోచన కలిగి ఎంతో కొంత పనిచేస్తూ ప్రభుత్వాన్ని విధానాన్ని మీరు గుర్తించే ప్రభుత్వాన్ని ఈ విధంగా ఆ విధానంలో అంత సుందరంగా ప్రభుత్వాన్ని అలంకరించుకోవడానికి కానీ లేకపోతే ప్రతి కార్యక్రమం చక్కగా జరగడానికి కానీ ప్రభుత్వాన్ని మమ్మల్ని అన్ని రీతిగా ప్రభుత్వాన్ని ఆ యొక్క ప్రయత్నాన్ని సపోర్ట్ చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వాన్ని అదే కాలంలో సహోదరుల నుంచి మంట పరిచర్యలో కానీ అలాగే ప్రభుత్వాన్ని తర్వాత మంత్రిని సిద్ధపరిచిన విధానంలో ఇట్లాగే ప్రభుత్వాన్ని మొదటి ప్రారంభమైన దగ్గర నుండి ప్రభుత్వాన్ని చివరి వరకు కూడా ప్రభుత్వం ఎంటైన మీ యొక్క సన్నిధిని మేము అనుభవించడానికి ప్రభుత్వాన్ని మనం పాటలు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా పాటల్లో అలాగే వాయిద్యంలో ప్రభుత్వాన్ని చక్కగా అనుభవించడానికి పాడుకోవడానికి అలాగే ప్రభుత్వాన్ని శ్రావ్యంగా మేము సంగీతం ప్రభుత్వాన్ని ఆస్వాదించడానికి కూడా ప్రభుత్వాన్ని నేను మా అటు రీతిగా ప్రభుత్వం సిద్ధపరచుకోవడానికి ఈ రూపం చూపించాలని బట్టి వందనాలు చెల్లిస్తున్నప్పుడు ప్రతి విధానంలోనూ ప్రభుత్వాన్ని మరింతగా కార్యాన్ని జరిగించడానికి ప్రభుత్వాన్ని మీరు మమ్మల్ని ఎన్నుకుని కార్యక్రమాన్ని జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. ప్రభుత్వాన్ని ఏ విధంగా లేని మమ్మల్ని ప్రభుత్వాన్ని సందర్భంగా ఏర్పరిచి మరి మా ద్వారా ప్రభు యొక్క పరిచయ ధర్మాన్ని జరిగించుకోవడానికి ఇష్టపడి విధానాన్ని మిమ్మల్ని అలాగా చూసిన విధానం చూడడానికి ఇచ్చిన అవకాశం బట్టి అవకాశం చేసినప్పుడు మీ యొక్క దాసులు గుర్తులు కావాలని మా యొక్క సంఘానికి మా యొక్క సమాజానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, ఆధారాలను, హెచ్చరికలు, సలహాలు, అదేవిధంగా ప్రభుత్వం మాదిరికరమైన విధానంలో ఏ రీతిగా ఉండాలి, అట్లాగే ప్రభుత్వం ఏమి మా యొక్క బాధ్యతలు కూడా ప్రభుత్వం గుర్తు చేస్తూ మరొకసారి మమ్మల్ని హెచ్చరించి ఆదరించి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నప్పుడు ఏవైతే లోటులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని మరొకసారి మన్నం చేసుకుంటూ ఏవైతే ప్రభుత్వాన్ని కార్యాలలో ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకుంటా ఉన్నారో వాటిని బట్టి ఆనందిస్తూ ప్రభుత్వాన్ని ముందు కొనసాగిపోవడానికి తగిన విధానంలో ప్రభుత్వం మమ్మల్ని సిద్ధపరచడానికి ఈ యొక్క దాసుల ద్వారా తీసుకురాబడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాన్ని వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఇచ్చిన
మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తదుపరి మరి బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు మరి మీరు మహిమపరచబడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ మందికి గనుక కాకుండా మరి ఈ యొక్క మందిరం కట్టు మీ యొక్క కనుదృష్టి నుంచి దృష్టి నిలిపెట్టమని చెప్పి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి ఎవరికి గనుక రాకుండా మరి మీరు మాత్రం మహిళ పొందే విధానంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కలిగే మరి ఈ మందిరాన్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత మరి జరిగిన భోజన సహవాసంలో మరి సమస్తంలో చక్కగా మర్యాదకరమైనటువంటి అలజడి ఆందోళనలు లేకుండా మరి సమస్తంలో మరి సమృద్ధిగా తిరిగి తృప్తి పొందిన చెప్పిన విధిగా మరి అందరం కూడా మరి సన్నిధిలో మరి సంతోషంగా ఆనందంతో మరి ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మరి మేము ఉండడానికి అలాగే మరి తృప్తి చెందడానికి మీరు మాకు అనుభవించిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమం అంతట్లోనూ కూడా మరి ఎవరైతే మరి ఎన్నుకొని నిలబెట్టుకొని వాడుకున్నారో ఆ యొక్క పనికి ఆ యొక్క పరిచర్యకి మరి ఎవరైతే మరి మమ్మల్ని అందరినీ ఎన్నుకొని మరి బాధ్యతలు నిర్వర్తించినారు మీకు సహాయం దయచేశారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మరి గడిచిన సంవత్సరం అంతా ఏ రీతిగా అయితే మరి మీ యొక్క కృపను గుర్తు చేసుకుంటూ మేము తీసుకుంటూ మరి నూతన సంవత్సరంలో మేము ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క సంవత్సరం మొత్తం మీరు కూడా మరి మీరు చేసిన మేలు చేయబోతున్న మా ఉపకారాలను మరి తలుచుకుంటూ అలాగే మరి మా యొక్క బాధ్యతను గుర్తెరిగి దాని ప్రకారంగా మరి మేము కొనసాగడానికి మీరు అనుగ్రహించిన యొక్క ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ సమస్యలను చక్కగా జరిగించుకుని ఒక ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ గుర్తించడానికి మరి అశేషం మాలో ఏం లేదు మరి ఎంత గొప్పగా మీరు చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి ఆమేన్.